జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి రామాంజదాసి. ఈరోజు 12వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడగలై శరణం కనై తిలం గత్తెరుమై కన్రుక్కిరంగి నివైత్తు ములై వలియే నిన్రు పాల్శోరా ననైత్తిల్లం చేరక్కుం நச்செல்வா தக்னாய் பனித்தவை வீலவிஹு வாசல் கடைபத்தி சிவ்வத்திவால் தென்னிலக்னோக்கோமானை செத்தா மனத்து கிணியாவை போடவும் நீவாய் திரவாய் இவிந்தா விளந்திராய் ఈడెన్న పేరు రక్కం అனைత్తిల్లర్తారు మనిర్దేలోరెంబావాయ్ ఆండాల్ తిరుగడవలై శరణం. ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ పాశురంలో ఆమె శ్రీకృష్ణుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేల్కొల్పుతోంది. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతోని ఇంటి ప్రాంగణం అంతా తడిసి బురదమయం అయిపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి నీ గడపను ఆనుకొని నిలిచి ఉన్నాము. పైన మంచు కురియుచున్నది, కింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటం అనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ కింద పాలధారలు అనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరలుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము. ఆనాడు సీతమ్మను అపహరించాడు అన్న క్రోధముతో ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి మట్టు పెట్టిన పరమాత్ముడైన శ్రీరాముని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేము ఇంత చేయుచున్నా నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్ర అమ్మా? నీ గొప్పతనాన్ని మేము ఎరిగితిమి లేవమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరువాడ తెలిసిపోయింది. లే, నీ మొద్దు నిద్ర చాలించి నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ 7వ గోపికను నిద్రలేపుచున్నారు.